రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరం పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయాన్ని కోరుతూ మంత్రి రామానాయుడు ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంతో కలిసి గ్రాడ్యుయేట్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా మంత్రి నిమ్మల కోరారు. అనంతరం మంత్రి నిమ్మల ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సిపై తొలి సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే లోకేష్ ఆధ్వర్యంలో డిఎస్సి విడుదల చేసి వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే ఉపాధ్యాయ పోస్టుల నియామకాలను పూర్తి చేస్తామని ఆయన అన్నారు. 27వ తేదీన జరగబోయేటువంటి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మరి 1వ ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలి అనేటువంటి నినాదంతో మరి పాలకొల్లు నియోజకవర్గంలో ప్రచార నిమిత్తం ఇచ్చేసినటువంటి అభ్యర్థి రాజశేఖర్ గారికి 27వ తేదీన జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 100కి 100% 100% స్ట్రైక్ రేట్ తోటి మరి పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించాలనేటువంటి కృత నిశ్చయం ఇవాళ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల్లో అడుగడుగున కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నాకు కూడా కొంత వెసులుబాటు కలిగిందని ఇవాళ పట్టభద్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే డిఎస్సి అంటే ఇవాళ పట్టభద్రులు కూడా చెప్తూ ఉన్నారు, డిఎస్సి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డిఎస్సి. ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175,000 డిఎస్సి పోస్టుల్ని భర్తీ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారని అంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అందుకే ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ 16,000 పోస్టుల డిఎస్సీలకు ఆ రోజు మొదటి సంతకాన్ని చేశారు. మరి అదేవిధంగా మన లోకేష్ బాబు గారు కూడా చెప్పారు, ఏదైతే ఈ యొక్క ఎలక్షన్ కోడ్ మూసిన వెంటనే ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే విద్యా సంవత్సరానికి ముందే మరి ఆ యొక్క డిఎస్సి పోస్టుల్ని భర్తీ చేస్తామని చెప్పి మరి ఎవరైతే మన లోకేష్ బాబు గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఎవరైతే మీ అందరికీ తెలుసు, వల్లభనేని వంశీ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎవరు గుర్తొస్తారు? ఎందుకంటే ఒక అరాచకత్వం గుర్తుకొస్తుంది, ఒక గోండాయిజం గుర్తుకొస్తుంది, ఒక రౌడీయిజం గుర్తుకొస్తుంది, ఒక అవినీతి మరి ఏదైతే ఆయన శాండ్ కానీ మైన్స్ కానీ ఏదైతే మాఫియా అవి గుర్తుకొస్తాయి. మరి అటువంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తూ మొన్న మాట్లాడుతూ ఉన్నాడని అంటే అరాచకత్వాన్ని అరాచకవాదే ప్రోత్సహిస్తాడనే విషయం కూడా ఈరోజు గ్రాడ్యుయేట్స్ కూడా గ్రహిస్తూ ఉన్నారు. అంటే ఈవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలిపించడం ద్వారా ఖచ్చితంగా అటువంటి అరాచకత్వానికి ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి కృతనిశ్చయం కూడా. అందులో కూడా ఏ రకంగా మరి ఈ యొక్క వల్లభనేని వంశీ ఆ రోజు దేవాలయం లాంటి, ఎందుకంటే ప్రతి పార్టీకి కూడా ఆఫీస్ అంటే ఒక దేవాలయం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, భారతదేశంలో ఎక్కడైనా ఏ పార్టీ ఆఫీస్ మీద దాడి జరగడం మీరు చూసారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే ఉత్తరప్రదేశ్, బీహార్ ఎంతో వైలెన్స్ ఉన్నటువంటి రాష్ట్రాలు మీరు చూశారు. మరి అటువంటి రాష్ట్రాల్లో కూడా ఏ ఎదుటి పార్టీ ఆఫీసుని దాడి చేయడం, దహనం చేయడం ఎక్కడైనా చూసారా మీరు? ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అదేదైనా మారుమూల ఉందా పార్టీ ఆఫీసు? నేషనల్ హైవేకి పక్కన ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద యథేచ్ఛగా 5 గంటలు దాడి చేసి పార్టీ ఆఫీసుని తగలబెడితే ఇవాళ అటువంటి వ్యక్తిని ఏ ముఖం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తాడు? ఆ రోజు తప్పు చేయడం కాదు, ఆ తప్పు నుంచి బయటపడడానికి ఆ రోజు ఒక కంప్లైంట్ ఎవరిచ్చారు? పార్టీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఒక ఆపరేటర్, ఒక దళిత బిడ్డ ఆ రోజు తన మీద జరిగినటువంటి దాడి మీద కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మరి ఎవరైతే ఆ వంశీ సాయంతో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి దళిత బిడ్డని మళ్ళీ కిడ్నాప్ చేసి, సిగ్గు ఉండాలి. నేను రోజు వీడియోస్ ఉన్నాయి, ఏదైతే సీసీ ఫుటేజీలు ఉన్నాయి. ఇవాళ వంశీని ఎవరైతే అతని అనుచరులు మరి యొక్క సత్యవర్ధన్ని ఏ రకంగా అయితే విశాఖపట్నం తీసుకెళ్లి బంధించారు, కిడ్నాప్ చేశారు, వాళ్ళ వంశీ సన్నిహితుడు ఇంటి దగ్గర ఎట్లా అతన్ని మరి కిడ్నాప్ చేసి దాచిపెట్టారు, అతని కుటుంబ సభ్యులు ఏ రకంగా అయితే భయభ్రాంతులు చేశారు, మరి ఎన్ని లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ప్రలోభ పెడతామని చెప్పారు. ఇవన్నీ రికార్డ్స్ ఇంత క్లియర్ కట్గా ఉంటే అంటే ఒక తప్పు చేసి ఆ తప్పు నుంచి కాపాడుకోవడానికి ఇంకొక తప్పు చేసినటువంటి వంశీని
అందులో కూడా దళిత బిడ్డని మళ్ళీ ఇంకొకసారి మరి అతన్ని కిడ్నాప్ చేసి హింసించి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు బెదిరించినటువంటి వ్యక్తివి. అంటే ఈ రకంగా వంశీ ఇంతకుముందు కూడా తెలుసు మీకు, మహిళల వ్యక్తిత్వాన్ని కూడా ఏ రకంగా కించపరిచేటువంటి మాటలు ఏ రకంగా మాట్లాడాడు. అంటే మహిళల కంటే దళితుల కంటే కూడా వలవనైన వంశీ ఎట్లా ఎక్కువయ్యాడు ఈ జగన్మోహన్ రెడ్డికి. అంటే ఇవన్నీ గ్రాడ్యుయేట్స్ గమనిస్తూ ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ అంటే ఏంటి? విజ్ఞులు పట్టభద్రులు అంటే అన్ని కూడా వాచ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అంచేత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన విసిగెత్తి అతనికి 11 సీట్లు ఇచ్చినా కూడా ఆయన బుద్ధి మారలేదు, ఆయన పరిస్థితి మారలేదు. మళ్ళీ ఇంకొకసారి కనుక అటువంటి వాళ్ళకి మళ్ళీ మనం ఏదైనా అవకాశం ఇస్తే రాష్ట్రం మళ్ళీ సర్వనాశనం అయిపోయే పరిస్థితి. అంతేకాకుండా మొన్న పెట్టుబడుల క్రితం మరి లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తూ ఉంటే పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఒకటి అడుగుతున్నారు, మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్ రాడనేటువంటి గ్యారంటీ ఇవ్వండి, మేము పెట్టుబడులు పెడతామని. అంటే ఎంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి అరాచకమైన పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోయింది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా విశ్లేషిస్తూ ఉన్నారు పట్టభద్రులు, గ్రాడ్యుయేట్స్. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో శాసన మండలిలో కూడా ఎన్డీఏ కూటమికి స్పష్టమైనటువంటి మెజారిటీ ఉండాలి. ఎందుకంటే ఈవేళ ప్రజలందరూ కూడా 164 సీట్లు ఇచ్చి ఈవేళ అసెంబ్లీలో మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించారు మమ్మల్ని. కానీ అసెంబ్లీలో మేము ఆమోదించినటువంటి బిల్లు మళ్ళీ శాసన మండలిలో కూడా ఆమోదం కావాలి. పట్టభద్రులు విజ్ఞులు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా మీరు చూస్తారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అతనికి 151 సీట్లు ఉన్నాయని చెప్పేసి మరి అమరావతి రాజధాని కాదు 3 ముక్కలు అని చెప్పి శాసనసభలో బిల్లు ఆమోదించుకుని మరి అదే బిల్లు శాసన మండలికి వెళ్ళినప్పుడు ఆ రోజు మండలిలో మన ఎవరైతే కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి ఆ బిల్లును అడ్డుకుని జగన్మోహన్ రెడ్డి అరాచకత్వానికి అడ్డు వేయగలిగాం. అదేవిధంగా ఈరోజు కూడా ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి సంక్షేమం కోసం నేను తెచ్చినటువంటి బిల్లులు ఏదైతే ఈ యొక్క అరాచకమత్వమైనటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అక్కడ మండలిలో అడ్డుకోకుండా మీరిచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఈవేళ ప్రభుత్వం పనిచేయాలంటే మండలిలో కూడా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఆధిక్యం ఉంటేనే నెరవేరుతుంది. అందుకే ఆ యొక్క ప్రజల యొక్క వాయిస్ని మండలిలో కూడా వినిపించేటువంటి విధంగానే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థికే ఓట్లేసి గెలిపించి శాసన మండలికి పంపించాలనేటువంటి ఆలోచనతో ఈవేళ గోదావరి ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ అన్నది పట్టభద్రుల భవిష్యత్తును మరి తీర్చిదిద్దే ఇది సువర్ణ అవకాశం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పట్టభద్రుల గురించి, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించి ఇప్పటికే లక్షలాది కోట్లు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడం, ఏదైతే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు రూపకల్పన జయంగా పనిచేస్తుందో దాంట్లో భాగంగా దాదాపుగా 8 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాల పైచిలకు నిరుద్యోగ యువతకు వచ్చే విధంగా ఆల్రెడీ పెట్టుబడులు రావడం ఈ ప్రక్రియ మొదలైందండి. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది వాళ్ళందరికీ. వాళ్ళ హక్కులనే కాదు, వాళ్ళకి రావాల్సిన మరి ఏదైతే ఏరియాస్ ఉన్నాయో పెండింగ్స్ అన్నీ కూడా మరి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా ఒక దఫల వారీగా క్లియర్ చేయడానికి, ముఖ్యంగా ఏదైతే ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువత, అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు, అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, అలాగే పెన్షనర్స్ హక్కుల గురించి మరి ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థులు నన్ను గెలిపించినట్లయితే వారందరి హక్కుల గురించి ఈ ప్రభుత్వంతో కలిసి నేను పనిచేస్తానని తెలియజేసుకుంటూ ఈ ఎలక్షన్ ప్రక్రియ ముగిసిన వెంటనే మరి సీఎం గారు మొదటి సంతకం